హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్స్లో చెప్పండి. ఇవాళ మెల్బర్న్లో ఇట్స్ అ వెరీ కోల్డ్ మార్నింగ్. బయట వెదర్ 10 degrees ఉంది అండ్ క్లౌడీ ఉంది, విండీ ఉంది. ఎ వెరీ బ్యాడ్ వెదర్ డే. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా ఇప్పుడు మే అండ్ జూన్ యూజువలీ సమ్మర్ కదా, బట్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ రివర్ సీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ వింటర్ అండ్ డిసెంబర్ వస్తే ఇక్కడ సమ్మర్ అన్నమాట. ఆల్మోస్ట్ 2 weeks నుండి ఇంట్లో అందరం సిక్ ఉండే. ఇవాళ ఎల్డర్ వన్ బ్యాక్ టు చైల్డ్ కేర్, హస్బెండ్ బ్యాక్ టు వర్క్. ఇంట్లో నేను నా చిన్న బేబీయే ఉన్నాం కాబట్టి కొన్ని హౌస్ హోల్డ్ వర్క్స్ చేయడానికి నాకు టైం దొరికింది. మీన్ వైల్ మై ప్లాంట్స్ డెస్పరేట్లీ నీడ్ సమ్ వాటర్. ఇట్స్ ఆల్సో నాప్ టైమ్ ఫర్ మై బేబీ. వాడిని పడుకోబెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాను నా వర్క్. వీడియోలో చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా పడుకున్నాడు అనిపిస్తుంది కదా, బట్ ఈ స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టింది. బిట్వీన్ 3 to 5 months బేబీస్ యూజువలీ గో త్రూ ఏ స్లీప్ రిగ్రెషన్. బేబీస్లో స్లీప్ రిగ్రెషన్ గురించి మీకు తెలియకపోతే అండ్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. బికాజ్ ఇట్స్ ఆల్ టుగెదర్ ఎ సపరేట్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ సైన్స్. ఏ వెదర్ అయినా సరే ఆస్ట్రేలియన్ సన్ చాలా హార్ష్గా ఉంటుంది, అందుకే నేను సన్ స్క్రీన్ ఎవ్రీడే యూజ్ చేస్తా. సింపుల్ లంచ్ విత్ సమ్ చనా కర్రీ, రోటీ అండ్ 1 cucumber. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది. దానికి నేను ఒక డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి కొంచెం ఫుడ్ మోడిఫికేషన్స్ చేసుకున్నా. ఆ తర్వాత నాకు ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయంటే దాంతో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా డైట్లో నేను కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నా, ప్రోటీన్ తక్కువ తీసుకుంటున్నా అండ్ ఫైబర్ తక్కువ తీసుకుంటున్నా అని. అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఎ జంక్ ఈటర్, నేను ఎక్కువ స్నాక్ తినను. కానీ కొన్ని మోడిఫికేషన్స్తోని నాకు నా బాడీ చాలా లైట్ అనిపించింది. ప్లస్ నాకు ఏదైనా క్రానిక్ పెయిన్స్ ఉన్నా కూడా అవి పోయినాయి. అంటే ప్రెగ్నెన్సీలో అప్ టు ఫస్ట్ 5 months నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉండేది. బట్ నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి డైట్ మోడిఫికేషన్ చేసుకున్న తర్వాత అసలు బ్యాక్ పెయిన్ కూడా పోయింది అండ్ నా స్లీప్ బెటర్ అయింది, బాడీ చాలా ఫ్రీ అయింది. అప్పటి నుండి నేను ఫాలో అయ్యేది ఏంటంటే కార్బ్స్ చాలా తక్కువ చేసేసి ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ చేసుకున్నా మీల్లో. సేమ్ మీల్ బట్ విత్ మోర్ ఫైబర్ ఆర్ మోర్ కర్రీస్ ఆర్ మోర్ క్యూకుంబర్ యాడ్ చేయడం, క్యారెట్ యాడ్ చేయడం, అట్లాంటి సింపుల్ మోడిఫికేషన్స్. ఇప్పుడు మీరు నా ప్లేట్ చూస్తే ఇట్స్ లైక్ 30% కార్బ్స్, 30% ప్రోటీన్ అండ్ 30% ఫైబర్. ఐడియల్లీ చెప్పాలంటే ఫైబర్ కంటెంట్ 50% ఉండాలి, కార్బ్ అండ్ ప్రోటీన్ 25-25 ఉండాలి. బట్ అంత ఐడియల్ సినారియోలో ఎవరం తినం కాబట్టి అట్లీస్ట్ నేను 30 ఉండడానికి చూసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఆఫ్టర్ లంచ్ ఒక చిన్న ట్రీట్ ఫర్ మై సెల్ఫ్. టీవీలో ఫ్రెండ్స్ చూసుకుంటూ అట్లా టైంపాస్ చేస్తున్నా. ఆ ఒక్క సిరీస్ ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు కదా. మీన్ వైల్ మై బేబీ స్టిల్ ప్లేయింగ్ అండ్ వాడు రోల్ కావడానికి ట్రై చేస్తున్నాడు. సెకండ్ నాప్ టైం ఫర్ మై బేబీ. వాడిని పడుకోబెట్టేసి కొన్ని టాస్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. 15 days నుండి ఇంట్లో ఉండేసరికి అందరము అసలు దేనికి టైం దొరకలేదు. ఇల్లు సర్దడానికి, వ్యాక్యూమ్ చేయడానికి. ఇవాళ కొంచెం దానికి టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసిన, లేకపోతే
ఇల్లు మెస్సీ ఉంటే మైండ్ కూడా మెస్సీగా అనిపిస్తుంది నాకు. ఇదంతా మా ఆరి చేసిన మెస్ ఓవర్ ద లాస్ట్ 2 వీక్స్. ఒక్కొక్కసారి వాడే ప్యాకప్ చేసుకుంటాడు. బట్ ఒక్కోసారి వాడు కూడా లేజీ అయిపోయి అన్నట్లు వదిలేసి కూర్చుంటాడు. వాడి ఇంటికి బ్యాక్ వచ్చిందంటే నేను సర్దినంతసేపు కూడా ఇల్లు అట్లా ఉండదు. మళ్ళీ బ్యాక్ టు ద మెస్. బట్ ఇట్స్ ఫైన్. అదే బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ కదా. మనం ఇప్పుడు ఇంత పెద్దగా అయినాక చెయ్యలేం. వాళ్ళే కదా చేయాల్సింది ఇట్లాంటి మెస్ అంతా. వాడు అబ్సెస్డ్ ఓవర్ మాన్స్టర్ ట్రక్స్ అనమాట. వాడికి ఉన్న మాన్స్టర్ ట్రక్ కలెక్షన్కి మా టాయ్ ఆర్గనైజర్ ఆర్ టాయ్ బాక్సెస్ కూడా సరిపోవు. బకెట్లో వేయాల్సిందే. క్లీనప్ అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ ఎ గ్రీన్ టీ. గ్రీన్ టీ తీసుకొని నేను కొంచెం రిలాక్స్ అవుతా బిఫోర్ మై బేబీ వేక్స్ అప్ అగైన్. మీల్ మోడిఫికేషన్స్ అండ్ లో కార్బ్ డైట్ గురించి మీకు ఒక వీడియో కావాలంటే నాకు చెప్పండి. నేను ఒక సపరేట్ వీడియో తీసి పెడతా. That's it for today. Thank you for watching. Take care.